పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు పెద్దల శ్రావణ్ కుమార్ గారు, ఈనాటి మనందరి హృదయాల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి గవర్నమెంట్ మన పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రిని గౌరవనీయులు గల్లా అరుణ్ గారికి, రాజ్యసభ సభ్యులు కంటమేడ రమణ గారికి, మనందరికీ కూడా మన ప్రాంతానికి చిరపరిచితులు కీర్తిశేషులు ఎర్రనాయుడు గారి తనయుడు, ఈ రాష్ట్ర ప్రజల గలాన్ని భారతదేశ సమస్యల్ని అనునిత్యం వెలుగెత్తి చాటి చెప్పే యువకిషోరం రామ్మోహన్ నాయుడు గారికి, జిల్లా పెద్దలు అదేవిధంగా శాసకుడి గారికి, అరుణ్ గారి కుమార్తె రమాదేవి గారికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరుమణులకి, పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సమకాలీన రాజకీయాల్లో ఈరోజు గల్లాదేవి గారి వ్యక్తిత్వం కానీ, ఆయన ఈ 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానం కానీ, ఆయన కుటుంబ చరిత్ర కానీ, ఎవరి వల్ల రాజకీయ స్ఫూర్తిని అందుకున్నాడో ఆ స్ఫూర్తి కొరవడకుండా నేను రాజకీయాల్లో ఎందుకు కొనసాగాలి అనేది పొద్దున చాలా వివరంగా, ఎందుకు ఈనాడు రేపు జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పే అంశంలో కానీ ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వంతో కూడినటువంటి సందేశాన్ని ఈ మధ్య కాలంలో భారతదేశ రాజకీయాల్లో కానీ మన రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఇలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా చూసి ఉండము, చూడబాము అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. రాజకీయాలు ఈ రోజున డబ్బు ప్రాధాన్యతతో కూడినటువంటి రాజకీయ విలువలున్నా లేకపోయినా రోజు కూడా రాజకీయం కోసం, అధికారం కోసం పాకులాట, అధికారం వచ్చినప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిని, ఇవన్నీ ఈ రోజున రాజకీయాల్లో రాజకీయ నాయకుడు అంటేనే అపవిత్రతని మూట కట్టుకున్నటువంటి తరుణంలో నేటి రాజకీయానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి రాజకీయ జీవితాన్ని గడిపినటువంటి మన జయదేవ్ గారికి మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యంగా వస్తానంటే తన నడవడిక, తన రాజకీయ ఆలోచన, తనకున్నటువంటి ఎక్కడో కూడా లౌకికంతో, అదేవిధంగా వివాదరహితంగా, ఎలాంటి స్వార్థం లేకుండా తను నడిచినటువంటి విధానాన్ని మనందరికీ కూడా ఈ 10 సంవత్సరాల్లో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులం మనం. నేను అందుకే ఈ మధ్య నేను ఢిల్లీలో కలిసినప్పుడు కూడా అడిగాను. ఆల్ ఆఫ్ సడన్ నన్ను లోనకు తీసుకెళ్లి నేను భవిష్యత్తులో రేపు 24న పోటీ చేయబోట్లేదు అని చెప్తే ఆశ్చర్యపోయాను ఒకంత. అప్పటికే అక్కడక్కడ వినపడతా ఉంది. కానీ నీ నిర్ణయం నాకు ఎందుకో సముచితంగా లేదు, నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి,
రాజకీయ విలువలు కొనసాగాలి అంటే, నిజమైన రాజకీయాన్ని చేయాలి అంటే నీలాంటి యువకులు ఉండాలి బాబు అని చెప్పి ఆ రోజున కోరితే చాలా స్పష్టంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కొంతకాలం విరామం తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఈనాడు ఆయన నడిపే పరిశ్రమ కొన్ని వేల మందికి అన్నం పెట్టే పరిశ్రమ, దాదాపు 17,000 మంది ఉద్యోగస్తులు పనిచేసే అత్యధికమైనటువంటి పరిశ్రమ. అంతేకాకుండా ఈ రోజున న్యాయబద్ధంగా 5,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో కట్టే ఏకైక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమ అమర్ రాజా బ్యాటరీస్ అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఒక పక్కన స్టేట్ ట్యాక్స్ 1,200, ఇంకో పక్కన కేంద్రానికి 3,800. ఒక పరిశ్రమ 5,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టిందంటే ఇవాళ వాళ్ళకున్న న్యాయబద్ధత, న్యాయ నిబద్ధత ఓ రకంగా చెప్పాలంటే ఏ రకంగా ఈ సమాజంలో మనకున్న పాత్ర, మనకున్నటువంటి ఆలోచన ఏ రకంగా ఉండాలి అని చెప్పి ఆలోచించినటువంటి నాయకత్వం ఈ రోజున జయదేవ్ గారిది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. నిజంగా భగవంతుడు నిండు నూరేళ్లు ఇవ్వాలి, మరలా మీరు రాజకీయాలు రావాలి, రాజకీయాన్ని నడపాలి, నిబద్ధతతో కూడినటువంటి రాజకీయ విలువలతో కూడినటువంటి రాజకీయాన్ని ఇవ్వాలి అని చెప్పి ఈ సమాజాన్ని కాపాడే బాధ్యత పరోక్షంగా ప్రత్యక్షంగా అనునిత్యం కూడా తీసుకునే విధంగా ఆ భగవంతుడు మీకు అండదండలుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.